గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. ఇది నగరంలో ఉన్నటువంటి వంతెన. ఈ వంతెన దాటుకొని వెళ్తే ఎడమవైపుగా ఒక పోలీస్ స్టేషన్ ఉంది. దాని పక్కనే ఒక పురాతనమైనటువంటి కట్టడం ఉంది. 1000 ఏళ్ల క్రితం నిర్మించబడినటువంటి శివాలయం ఇది అని చెప్పటం వల్ల దాని గురించిన వివరాలు తెలుసుకుందామని వెళ్ళాను, కానీ స్థానికులు ఎవరికీ కూడా ఈ ఆలయం గురించిన అవగాహన లేదు. శివాలయం అని అంటే ఊళ్ళో ఒక్కటే ఉంది, ప్రాచీనమైనదా, 1000 సంవత్సరాల క్రితందా మాకు తెలియదే, ఇలా చెప్పాను తప్పిస్తే ఎవరికీ సరైన అవగాహన అనేదే లేదు. ఇది శివాలయం అనిపించేటట్టుగా శివలింగం ఉంది. ఈ శివలింగము ప్రతిష్ఠింపబడిన చోట మట్టుకే పైన కప్పు అనేది ఉంది, మిగతా ఎక్కడా కూడా పై కప్పు అనేది మిగలేదు. ప్రశ్న ఏంటి అని అంటే, ఇది నిజంగా ఒక ఆలయమా, శివాలయమా? లేదు, వీరబ్రహ్మం గారి మనమరాలైనటువంటి ఈశ్వరమ్మ కాలజ్ఞానాన్ని బోధిస్తూ ప్రచారం చేస్తూ బస చేసిన ప్రాంతము. ఇదమిద్దంగా ఏమీ చెప్పలేం. లోతుగా అధ్యయనం చేస్తూ పోతే ఎంత చరిత్ర బయటపడిందో తెలుసా? ఈ కట్టడం, ఈ నిర్మాణం నిజానికి బలిపీఠమా, ధ్వజస్తంభమా అని తేల్చేంత వరకు ఇది సమాధి స్థలమా, ఒక ఆలయమా అని చెప్పడం చాలా కష్టం. ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నారా? సబ్స్క్రైబ్.